నోటి ఊసులు చెప్పి చిన్నారులు. పొట్లకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, గోంగూర. అమ్మో, మంగమ్మ గారి ఇల్లు. మంగమ్మ గారంటే ఫ్యాన్ కూడా భయమే. సౌండ్ ఆపేసింది ఫ్యాను. పెద్దమ్మ గారంటే దేనికైనా దడదడే. అందుకే సౌండ్ ఆపేసింది ఫ్యాను. ఏమిటి అంటున్నావు? నేనేటన్నానండి? ఏటి అనలేదండి. ఏయ్, అబద్ధాలాడకు. మొహం చూసి మనసులో ఏమనుకునేది చెప్తుంది ఈ మంగమ్మ. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేయి. ఫ్యాన్ సౌండే కాదు, నీ సౌండ్ కూడా ఆగిపోతుంది. అలా కాదు. పిల్లలు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్ నేస్తం. లక్ష్మి, ఇవాళ మల్లెపూలతో పూజ చేయాలి, గులాబీలతో కాదు. రోజు చెప్పాలా? సాకేత్కి పిల్లని చూస్తున్నారా? వివరాలు నీకు అవసరమా? మనసు పెట్టి పూజ చేయి. 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. అమ్మమ్మమ్మా, ఏంటమ్మా ఇది? సూత్రాలు, ప్రమాణ పూర్తిగా నిన్ను నాన్నని జత కలిపిన మంత్రాలకి సాక్ష్యాలు. విలువల గురించి చెప్తావు కదా, కట్టుకున్నాయని కటింగ్ ప్లేట్ చేస్తావా? ముందు కళ్ళు కదుకో. పాప నాన్న క్షణం పాటు విలువిల్లాడిపోయి ఉంటారు. నోరు ముయ్యవే. వెళ్ళి పిల్లలకి ఫిడే రాగాలు చెప్పుకో, నాకు పాఠాలు చెప్పుకో. అయినా వంటగదిలో నీకేం పని? నాన్నగారు కాఫీ కావాలి అన్నారు. నాన్న, కాఫీ.
అవునే సీత చేతికి ఇలా ఎరుపు రంగే కనిపించలేదు. అక్క పెట్టుకుంటేనే కదా కనిపించడానికి. అన్ని పాల ప్యాకెట్లు అంటే టీచర్ కి మళ్ళీ పెళ్లి చూపులా? నిన్ను ధ్యాస పాఠం మీద చూపించు, పాల ప్యాకెట్ల మీద కాదు. షో నువ్వు వెళ్ళు, సరిగ్గా ప్రాక్టీస్ చేయి. అందరూ సరిగ్గా ప్రాక్టీస్ చేయండి. హారతి తీసుకోండి. అయినా అదే లక్షణం. నా కాబోయే కొడల ఫోటో నేను చూడదట. మీరేమి అనరు, నన్ను కూడా అన్నివ్వరు. ఏంటిది? సినిమా టికెట్లు 10:30 షో. మూవీకి వెళ్ళు, మూడ్ మారుతుంది. నానా నీళ్లు పెట్టొచ్చాను, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఇంకా చాలా పేపర్లు ఉన్నాయమ్మా. అందుకని స్నానం చేయరా ఏంటి? నేను దిద్దుతానులేండి, మీరు వెళ్ళండి. సరే, సున్నాగాడి కూడా 100 మార్కులు వేసేబాకు, అసలే నీ జాలుగుండే. నేను మీ కూతురినిగా. పిల్లలు, ఈ రోజు మీకు గంట కొట్టేశాను, మీరు వెళ్ళిపోండి. ఈ రోజు మా అక్కకి పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులని తలంటుకోమని అమ్మ చెప్పింది. నీ ఇష్టం. అమ్మా జడేవా? ఇంత ఎదిగావు, జడేసుకోవడం రాదు? వేసుకోపో పో. ఒరే గాడిదా, ఇంకా ఎంతసేపు రా నీ ముద్దు నిద్ర? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? లేచి పొద్దున స్నానం చేయాలని తెలీదా? నా మాటకి లెక్క లేకుండా పోతుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. లేచి తొందరగా రెడీ అవ్వు. అమ్మా పడుకుంటాను. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తావేంటి? లేరా? ఈ డ్రెస్ వేసుకున్నావేంటి సాకేత్? నీకు ఈ బ్లేజర్ కంటే జీన్స్ టీషర్ట్సే బాగుంటాయి. గ్రానీకి ఇదే బాగా నచ్చిందమ్మా. ఎరా, నీకంటూ ఇష్టాలేం లేవా? గ్రానీ అంటే నాకు ఇష్టం. ఎరా, నీ కాబోయే భార్య విషయంలో కూడా నీకంటూ ఒక టేస్ట్ లేదా? అది కూడా ఆవిడే సెలెక్ట్ చేస్తుందా? చచ్చా, బడి పిల్లల్లా ఈ బెల్ ఒకటి. ఇప్పుడు పరిగెత్తాలి. సీత, ఏమైంది? అయ్యో, ఏమైందర్రా? అయ్యో, ఇలా కాలిందమ్మా. అయ్యో అమ్మా, అంతేం కాలేదు, వదిలే. ఏది చూడండి. నాన్న, నాకేం కాలేదు, మీరందరూ వెళ్ళండి. నేను మాట చెప్తాను, వింటావు కదా? అసలేంటి మ్యాటర్ చెప్పు. బంగారం లాంటి సంబంధమే. ప్రతిదీ బంగారమే తల్లి. మనం సామాన్యులో, అందుకే
అది మనకి దక్కడం లేదు. అది కాదే సీత. నువ్వు ముందు నా కాళ్ళ దగ్గర నుంచి లే. ఇక్కడ కూర్చొని అడిగితే ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందమ్మా. నన్ను కొరకరాని కొయ్యేమో అనుకుంటారు. ఇంతకీ ఏమంటావు? కాదన్నా నువ్వు వదిలేవు కదా. పెళ్లి ఆరటం లేదు, కానీ నువ్వు మా అమ్మవమ్మా. నీ మాట నేను కాదంటానా? నువ్వు ఎలా అనుకుంటే అలాగే కానివ్వు. నా తల్లి. అయ్యార్, అమ్మా ఏం పలహారాలు చేసావు? ఉప్మా, వడ, ఇడ్లీ అమ్మా. పైడి అమ్మా, ఇదిగోమ్మా. బరువు ఎంత? 82. రెండు ఇడ్లీ చాలు. సీత, బయలుదేరుతున్నావా? ఈ రోజు బాక్స్ వద్దులే, మధ్యాహ్నానికల్లా వచ్చేసాయి. కష్టమమ్మా, ఎస్డి గారు పంపించరు. ప్రోగ్రామ్ ఏదో రికార్డ్ చేయాలి. పంపదనుకుంటే ఈ రోజు సెలవు పెట్టు. చేరి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఎక్కడి నుంచి వస్తాయి సెలవులు? నాన్నా, సెలవు లేదని సంబంధం వదిలేసుకుంటావా? మనకి సంబంధం ముఖ్యం గాని ఉద్యోగం కాదే. సరేలే, వెళ్ళి పర్మిషన్ అడిగొస్తాను. 4 ఇంట్లో ఉండాలి. వాళ్ళు 4:30కే వచ్చేస్తానన్నారు. నాన్న, నా పెళ్లి చేయాలని అమ్మ ఎందుకంత తొందరపడుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ వెనుక ఇంకా ఇతర ఆడపిల్లలు ఉన్నారమ్మా. తను బయటపడుతుంది, నేను బయటపడడం లేదు, అంతే. భగవంతుడా, ఆ అక్కకి అందాల రాముణ్ణి చూడు. నా లైన్ క్లియర్ చేయి. ముందు నువ్వు డిగ్రీ కంప్లీట్ చెయ్యి. లైన్ క్లియర్ అట, లైన్ క్లియర్. డిగ్రీ లేకపోతే కాపురానికి ఎలిజిబిలిటీ ఉండదా? అమ్మకేం డిగ్రీ ఉంది? భగవంతుడా, లోకంలో అందరినీ చల్లగా కాపాడు తండ్రి. అమ్మ తొందర పెడుతోంది, కాస్త మనసిరిగి నడుచుకునేవాడిని చూసి జతకట్టు. హాయ్ గ్రానీ. హాయ్. బెంగళూరుకి ప్రపోజల్స్ పంపుతున్నా. నీకే వస్తుందిరా, వరి అవకు. అయినా ఈ మంగమ్మ మనవాణ్ణి గెలవగలిగే వాళ్ళు ఎవర్రా? నీకే వస్తుంది. రా కూర్చో. నా బంగారు కొండ. నానా, నీకు పిల్లని చూస్తున్నాన్రా. ఆ విషయం నాకు చెప్పాలా గ్రానీ? నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నీ ఇష్టాన్ని నేను ఇంచు కూడా దాటను. నీ నిర్ణయమే నా నిర్ణయం, సరేనా? ఏంటి ఫ్రెండు, ఇవాళ చిలక పాటలు వేస్తావా? ఆహా, నీకు పాటలు కావాలా? పలుకులతోనే ఆగాల? ముదిరిపోయావే. ప్లీజ్ సీత. సరే, బాయ్. 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 సారీ, మిస్ అయిందని ఫీల్ కాకు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్ బాయ్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్నా. హాయ్ రెడ్ రోజ్. హాయ్. వెయిటింగ్ సీత కోసమా? సీత గురించి తెలిసి కూడా ప్రయత్నాలు ఎందుకు డూడ్? గులాబీ పువ్వు వాడిపోతుంది కానీ వికసించదు. అలా
నాకు ఇచ్చేసేవా నేను అడ్జస్ట్ అయిపోతాను ప్లీజ్ 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 నాకు ఇచ్చేవా అబ్బచ్చా సిగ్గే బచ్చా నువ్వు రాఖీలు కట్టడానికి గానీ ఫ్లవర్స్ ఇవ్వడానికి అస్సలు పనికిరావు కుళ్ళు వెళ్తాలే సీత వచ్చేస్తుంది. అయ్యో క్షమించు స్వామి తొందర కోప్పడికే రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. శ్రోతలకు సీత నమస్సులు ఉదయ రాగానికి స్వాగతం. హలో, నా పేరు మురళి అండి. నేను అంబర్పేట నుండి మాట్లాడుతున్నాను. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. నాకు అన్నమయ్య సినిమాలోని పాట కావాలండి. ఓ సూపర్. మీ మనసుకి నచ్చిన పాట మీకోసం. Allegra, 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 పెద్దమ్మ గారి మనసు ఎప్పుడు ఎలా మారుతాదో ఆ దేవుడికి కూడా తెలిదేమో. సీత తప్పు చేయదు. రేడియోలోనేదో తప్పు జరిగి ఉంటుంది. ఎన్నడా పాట మార్చి వచ్చినది? పాట వేరేది వేసినావా? ఏదకు మైండ్ అప్సెట్ అయిందా? మళ్ళీ ఇంట్లో మ్యారేజ్ లుక్స్ పెట్టినారా? ఇది ఎన్నో పెళ్ళోడు? ఓ తప్ప. అది ఎన్నో పెళ్లి కొడుకు? మూడవదా? నీ లక్కీ నంబర్దా? ఈ తూరి సక్సెస్. అమ్మగారు అమ్మగారు, మీకోసం ఎవరు వచ్చారు? నా కోసమా? నా కోసం ఎవరు రారు. నువ్వు పొరపాటు పడుంటావు. వెళ్ళి ఆవిడ గారికి చెప్పు. లేదమ్మా, మీకోసమే సింహాచలం నుంచి వచ్చారు. అవునా? సరే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. అలాగేనమ్మా. బాబాయ్, ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఒక్క ఫోన్ చేస్తే ఎక్కడో అక్కడ నేనే వచ్చి కలిసేదాన్ని కదా. అవసరం నన్ను పరిగెత్తించిందమ్మా. బాబాయ్, వాచ్మ్యాన్, నీ పుట్టింటి వాళ్ళెవరైనా నా గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదని చెప్పానుగా. ఎలా రానిచ్చావు? ఏరి కోరి తల్లి తండ్రి లేని పిల్లవని నిన్ను నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నది ఎందుకనుకున్నావు? చెప్పు కింద తేలులా పడుంటావని. ఏమిటి? మెల్లగా రాకపోకలు సాగిద్దామనుకుంటున్నావా? నాకు నీ పద్ధతి అస్సలు నచ్చటం లేదు. చూడు, నా మాట మీరితే సహించను.
ఎవరైనా దానం ధర్మం అడిగితే అకౌంట్ నెంబర్ అడుగు, ఎంతో కొంత వేసి చేతులు దులుపుకో. అంతేగాని ఇంట్లోకి రానిచ్చి నా కోపం తెప్పించుకో. నా ఇంట్లో అంతా నేను చెప్పినట్టే వినాలి, అర్థమైందా? ఏంటండి అర్థమయ్యేది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా ఇల్లు అని తెగ గింజుకుంటున్నారు. ఇదేమైనా అనాథ అనుకుంటున్నారా? దీని వాళ్ళు దీనికోసం రాకుండా ఎలా ఉంటారు? రేయ్, ఏంట్రా కూసావు? ఇంకా కూయలేదు, ఇప్పుడు కూస్తా. ఇది ఈ ఇంటి కోడలు, రేపో మాపో దీనికి కోడలు వస్తుంది. ఇది దీని ఇల్లు కూడా. ఎల్లకాలం నీదే పెత్తనమా? దీని వాళ్ళు దీనికోసం దీని ఇంటికి రాగా ఎక్కడికి వస్తారు? నా ఇల్లు అని తగ్గించుకుంటున్నావు. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావో నా మనుషులు పిలిపించి మెడపట్టి బయటికి గంటిస్తాను. బాబా ఇంకో ఎవరింట్లో ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావో తెలుసా నీకు? బయట తాటికాయంత అక్షరాలతో మంగమ్మ నిలయం అని బోర్డు పెట్టుంది, కనపట్టలేదా? ఇది నా ఇల్లు, నా ఆస్తి, నా పుట్టింటి ఆస్తి. దీని మామగారు మొగుడు సంపాదించింది కాదు, అర్థమైందా? పోరా, పో, బయటికి పో. వాచ్మ్యాన్, అమ్మా వీణ్ణి మెడబట్టి బయటికి గెంటు. వాచ్మ్యాన్, అమ్మా ఆ చెక్కు తీసుకెళ్లి వాడి మొఖాన కొట్టు. అలాగే అమ్మా. నన్ను కదిలించకుండా పెట్టింది తిని కుక్కిన పెయిన్లా పడుండు. కోపం తెప్పిస్తే కూటికి కూడా లేకుండా పోతావు. ఇది మంగమ్మ ఇల్లు, నీదని కల్లో కూడా అనుకోవద్దు. నీది కావటం ఈ జన్మలో జరగదు, గుర్తుంచుకో. చూడు, ఈ మంగమ్మతో మజాకాలాడద్దు. మా అబ్బాయి రేడియోలో మీ అమ్మాయి ప్రోగ్రాం వస్తుంది అంటే ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉన్న రేడియోలో వస్తున్న అమ్మాయి మాటలు వింటూనే ఉంటాడు. అక్కొచ్చినట్టుంది. ఏంటి ఇది? అమ్మా ప్లీజ్ అమ్మా తిట్టొద్దు. నేను చాలా ట్రై చేశాను, అయినా అరగంట లేట్ అయింది. అయినా పెళ్లి వాళ్ళెవరు అన్న టైంకి రారు కదా. నీ మొహం రా. మా పెద్దమ్మాయి సీత అండి. నా పేరు ప్రసాద్ అండి, ఫార్మాస్యూటికల్స్ లో వర్క్ చేస్తాను. నమస్కారం. ఒరే ప్రసాద్, నువ్వు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అలాగే కానివ్వండి. సీత, అలా పెరట్లోని మొక్కలు చూపించమ్మా. ఏమన్నా డౌట్లుంటే క్లియర్ చేసుకో. ఏదైనా మాట్లాడండి. ఇవే నా ప్రియనేస్తాలు. హలో, ఓకే వచ్చేస్తున్నాను. ఓకే అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను.